మత్స్య సంపద. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,34 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్లు, ఐ రిపీట్ అధ్యక్ష, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం 2,000 ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి నియంత్రణ మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పనిచేస్తుంది. మా ప్రభుత్వం 2,12,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా 16,05,000 మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. ఐదవది అధ్యక్ష, అసలు ఇంతకుముందు అధ్యక్ష పొద్దున ప్రతిపక్షం వాళ్ళు మత్స్యకారుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో ఫ్యాక్ట్ ఏమధ్యక్ష, మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒక తప్పటి ఆరోపణలు అధ్యక్ష.